లెక్చరర్ గా పనిచేశారు. ఏ సబ్జెక్ట్? సార్ మైక్ కట్ పెట్టండి సార్. అంటే నాకు ఆవిడ అడ్మినిస్ట్రేషన్ నచ్చితే నేను రిజిగ్నేషన్ చేశాను. కారణం ఏంటంటే నేను అప్పట్లో మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అది వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పర్మిషన్స్ అడిగినప్పుడు ఇచ్చినట్లే ఇచ్చి స్టాఫ్తో మళ్ళీ ఆవిడకి ఎప్పుడో మీరు అటు చెప్పకపోవడం వల్లే నేను ఇస్తున్నాను, మీరు ఆపండి అంటూ వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ చేసి మా మధ్య తగాదాలు. ప్లస్ నిన్న కూడా సాక్షి పేపర్ మరి ఏ పేపర్ నేను పర్టికులర్గా చూడలేదు, మా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగితే నా మీద కూడా ఆవిడ ఆరోపణలు ఉన్నాయంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ మా కేజీబీ మీద ఏ ఆరోపణ లేదు, అయినా ఒకవేళ ఏమైనా బాధ్యతారాహిత్యంగా నేను పనిచేసినట్లయితే నన్ను ఉన్నతాధికారులు ప్రశ్నించాలి. కానీ ఆమె స్టేట్మెంట్ ఇప్పించడానికి అయితే అర్హులైతే కాదు. నా తోటి ప్రిన్సిపల్ కదా, నా మీద ఎవరైనా ఏదైనా బాధ్యతారాహిత్యం నేను వర్క్ చేసి అక్కడ ఏమైనా నేను సరిగ్గా వర్క్ చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి ఆటోమేటిక్గా పిల్లల తల్లిదండ్రులు కానీ స్టాఫ్ కానీ ఎవరైనా తీసుకువెళ్తారు, వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. కానీ ఆమె నా పేరుని పేపర్లో కూడా ప్రస్తావించారు. ఆవిడ అది నాకు చాలా బాధగా ఉంది. నేను ఫుడ్ అది అంటే అంత పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేయలేస్తాను, నేను ఉన్నది 2 months అని. కానీ ఆ విషయంలో ఆవిడ దగ్గర చేయలేక అంటే ఈ గొడవలు అవి నేను ఇబ్బందిగా నాకు అనిపించేసి నేను ఉద్యోగం మానేశాను. మళ్ళీ న్యూ రిక్రూట్ లో నేను మళ్ళీ అప్లై చేసుకొని నాకు 3 పోస్టులు వస్తే నేను ప్రిన్సిపల్ పోస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను.